అందరికీ నమస్కారం. నేను మీ బిసి రెడ్డి. కొంతమంది ఏం చేస్తారంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తారు. చాలామందున్నారు, కొందరేం గాదు. మరీ ఎలా మాట్లాడతారంటే ఈళ్ళు, మరీ నికృష్టంగా ఆంధ్ర వాళ్ళు పనికిమాలిన సన్నాసులండి. దద్దమ్మలు. అమ్ముడుపోతారండి. క్వార్టర్ బాటిల్‌కి ఒక బిర్యానీ ప్యాకెట్‌కి అమ్ముడుపోయి, వాళ్ళకి ఓటేసేస్తారండి. ఈ విధంగా మాట్లాడతారు. అసలు సభ్యత, సంస్కారం లేని మనుషుల్లాగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. సిగ్గు, శరం ఏమీ ఉండదు. 1000 ఏళ్లుగా రాజధాని లేదు. మద్రాసులో అడక్క తిన్నారు కొద్ది రోజులు. తర్వాత తెలంగాణలో అడక్క తిన్నారు. వీళ్ళకంటూ ఒక విజ్ఞత ఏమీ ఉండదు. కేసీఆర్ గారు కూడా అనేక సందర్భాల్లో ఆంధ్ర వాళ్ళని తిట్టకుండా తిట్టాడండి. ఇది ఎలా తయారైందంటే చివరికి మానసికంగా సిద్ధపడిపోయారు చాలామంది. ఏమో మనం చేతగాని దద్దమ్మలమేమో, పౌరుషం లేని ఎదవలమేమో, సన్నాసులమేమో, ఇలా తయారైపోయి ఎవరు ఎన్ని మాటలన్నా తలదించుకొని పోవడానికే సిద్ధపడిపోయారు. ఎదురు తిరిగి ప్రశ్నించే తత్వం అనేది చచ్చిపోయింది. రోషం చచ్చిపోయింది, పౌరుషం చచ్చిపోయింది. కాబట్టే కొంత చరిత్ర కూడా తెలుసుకోవాలి. ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణ ప్రాంతం అనేది అది ఒక ప్రత్యేక దేశం. స్వాతంత్రం కాలం నాటికి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నది మన ఆంధ్రులండి. మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి మహామహులు ప్రాణాలకి తెగించి పోరాటం చేస్తే ఈ దేశానికి స్వాతంత్రం వస్తే, ఆ తర్వాత తెలంగాణ ప్రజలు నిజాం నవాబుల నుంచి విముక్తి కోరుకొని భారత ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తే, భారత ఆర్మీ, ఆంధ్ర పోలీసులు మొత్తం పోయి నిజాం నవాబుల మీద యుద్ధం చేసి వాళ్ళకి విముక్తి తీసుకొచ్చి భారతదేశంలో విలీనం చేసుకున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఎవరు కూడా స్వాతంత్ర సమర పోరాట యోధులు ఎవరు లేరు అక్కడ. ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళే దాదాపుగా 27 మందిని అండమాన్లో ఉరిదీశారు ఒకే ఒక్క రోజు. 27 మంది ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళని, కర్నూలు వాళ్ళని, విజయనగరం వాళ్ళని, విశాఖపట్నం వాళ్ళని, గుంటూరు వాళ్ళని 27 మందిని ఒకే రోజు అండమాన్ జైల్లో ఉరిదీసి పారేశారు. ఈ రోజుకి మీరు అండమాన్కి వెళ్ళండి, అక్కడ కొన్ని పేర్లు రాసి ఉంటాయి. ఆ పేర్లన్నీ చదవండి. మీరు సహజంగా ఏమనుకుంటారంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళంతా కూడా తెలంగాణ, ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు కావాలా అనే ఉద్దేశంలోకి వెళ్ళిపోతారు. వాస్తవంగా చెప్తాను, తెలంగాణ ప్రాంతం వాళ్ళు ఎవరు స్వాతంత్ర పోరాటంలో పాల్గొనలేదు. అక్కడ ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు, యావజ్జీవ శిక్ష అనుభవించిన వాళ్ళు, వీళ్ళు మొత్తం కూడా ఆంధ్ర ప్రాంతానికి, రాయలసీమ ప్రాంతానికి, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర చెందినటువంటి నాయకులు వీళ్ళందరూ కూడా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అయిన తర్వాత మన చరిత్ర మొత్తం సర్వనాశనం అయిపోయింది. చివరాఖరికి గజనీలాగా తయారు చేసేసారు మనల్ని. ఒక్కొక్క అంశాన్ని కానీ మీకు తెలియపరిస్తే నిజంగా కూడా మీ రక్తం మరిగిపోద్దండి. ఇలాంటి బతుకు మనం బతుకుతున్నామా ఈరోజు? ఇలాంటి త్యాగాలు చేశారా మన వాళ్ళు? మనం ఎందుకు ఇలాంటి సిగ్గులేని బతుకు బతుకుతున్నాము? మనకి పౌరుషం లేదా, రోషం లేదా, మన రాష్ట్రం పట్ల మనకు బాధ్యత లేదా అని మాట్లాడతారు. మీరే మాట్లాడతారు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. చాలా విషయాలు ఉన్నాయండి. చరిత్ర తవ్వి తీస్తే దాదాపుగా శాతవాహనుల పరిపాలన కాలంలో మన అమరావతి కేంద్రంగా దాదాపుగా శాతవాహనులు 450 సంవత్సరాలు పరిపాలించారు తెలంగాణతో కలుపుకొని. చరిత్రలో నిలిచిపోయినటువంటి పరిపాలన, స్వేచ్ఛ కలిగినటువంటి పరిపాలన, స్వాతంత్రం కలిగినటువంటి పరిపాలన. రాసులు పోసేవాళ్ళు అంటే డబ్బు, అంటే బంగారు నాణ్యాలు, రత్నాలు అన్నీ కలిపి కోహినూరు వజ్రం దొరికింది కూడా మన మాచర్ల ప్రాంతంలోనే. కోహినూరు వజ్రం దొరికితే దాన్ని తర్వాత మచిలీపట్నం నుంచి వేరే దగ్గరికి పంపిస్తే, దాన్ని చివరాఖరికి ఢిల్లీ సుల్తాన్కి దొరికితే, అది దానికి చాలా పెద్ద చరిత్ర ఉంది. అంటే మొత్తం మీద కోహినూరు డైమండ్ దొరికింది మాత్రం మన మాచర్ల దగ్గరే. చాలా చరిత్ర ఉందండి. ఇదంతా మర్చిపోతారు. ఎన్నో పోరాటాలు చేశారు, ఎన్నో త్యాగాలు చేశారు. దాదాపుగా 100 సంవత్సరాల నుంచి మోసం చేస్తూనే వస్తున్నారు ఆంధ్రలని. ఇంకా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ రోజుకి కూడా ఈ విధంగా దుర్భాషలాడుతున్నారు. ఆంధ్ర వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు, రోషం లేదు, పౌరుషం లేదు, వాళ్ళకంటూ ఒక రాజధాని కట్టుకోలేకపోతున్నారని అవతలోళ్ళు ఆరోపణలు చేస్తున్నారంటే మిమ్మల్ని మెంటల్గా ఒక పనికిమాలిన దద్దమ్మలుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మన బిడ్డల భవిష్యత్తు చూడండి, వాళ్ళ చదువులు చూడండి. ఏ పిల్లోని పట్టుకున్నా 96% నుంచి 99% రిజల్ట్స్ వస్తున్నాయి. మార్కులే 96% మార్కులు, 99% మార్కులు. వీళ్ళు ఏం చదువుతున్నారో కూడా అర్థం కావట్లా. కొంతమంది పేరెంట్స్ని నేను అడుగుతున్నా, మీరు పిల్లల్ని కంటున్నారా కంప్యూటర్లు కంటున్నారా అని. నిజంగా చెప్పాలంటే తెలివిగల బిడ్డలంతా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నారండి. అంత మూర్ఖులు ఏం లేదు. కాకపోతే వీళ్ళు ఏమవుతున్నారు, ఇక్కడ లేవు అవకాశాలు, వెళ్ళిపోతున్నారు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి అక్కడ 10,000కో 12,000కో కూలో నాలో చేసుకుని బతుకుతున్నారు. ఈరోజు ఆ బిడ్డలని వాళ్ళ తెలివిని మన రాష్ట్రానికి ఉపయోగించుకోవాలంటే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఒక రాజధాని ఏర్పాటు చేసుకోవాలి, కొత్త కొత్త కంపెనీలు తీసుకురావాలి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ తీసుకురావాలి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు తీసుకురావాలి. ఇవన్నీ కూడా పెద్ద కాలం ఏం పట్టదండి. ఒక 10 ఏళ్ళు కష్టపడితే మన బతుకు మనం బతకగలం. కానీ కుట్రలు, ప్రతినిత్యం కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ప్రతినిత్యం దుమ్మెత్తి వేసేవాళ్లే. ఈరోజు కొంతమంది తెలంగాణలో చేరి ఈ రాష్ట్రం మీద దుమ్మెత్తి వేస్తున్నారు. అంటే మేమంత తెలివి తక్కువలమే, మా రాష్ట్రం గురించి మాకు తెలియదా, మీరు చెప్పాలా, మీదేదో మీరు కడుక్కోండిరా అంటే బాధ్యత మీరు రావడానికి లేదు. ఆంధ్ర నుంచి తెలంగాణలోకి మీ అంతు చూస్తాం, మీ దమ్మేంతో చూస్తాం, మిమ్మల్ని చుట్టుపట్టుకుంటాం, మిమ్మల్ని రాళ్లతో కొడతాం. ఎంత దారుణం అండి ఇది. మీరే ఒకసారి ఆలోచించుకోండి, కొంచెం విజ్ఞతతో ఆలోచించండి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామండి. ఆంధ్ర వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళే కనుక అయ్యి ఉంటే, మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఆంధ్ర వాళ్ళే కనుక తెలివి తక్కువ వాళ్ళే కనుక అయ్యి ఉంటే 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు సమైక్య పోరాటం చేసేవాళ్ళండి. ఎందుకు సమైక్య పోరాటం చేయలేదు అంటే 1971లోనే జయాంధ్ర ఉద్యమం వచ్చింది. మొదటి నుంచి మనకే రాష్ట్ర విభజన కావాలనే కోరిక ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన మన యొక్క అవసరాలు పోతున్నాయి, మన అభివృద్ధి నాశనం అయిపోతుంది, మనకి మనంగా ఎదిగే అవకాశం లేకుండా పోతుంది. సపరేట్ స్టేట్ అయిపోతే మనకు విజయవాడ రాజధాని అవుతుందో, గుంటూరు రాజధాని అవుతుందో, కర్నూలు అవుతుందో, విశాఖపట్నం అవుతుందో తర్వాత విషయం. మనకంటూ ఒక గుర్తింపు వస్తుంది కదా. మనం ఎందుకు తెలంగాణతో కలిసి వాళ్ళతో ఎందుకు భాగస్వాములు కావాలా అనే ఉద్దేశం ఆనాడే ఉంది. కాబట్టే రాష్ట్ర విభజన జరిగినప్పుడు మీ బతుకు మీరు బతకండి నాయన, సంతోషంగా బతకండి, మా బతికేదో మేము బతుకుతాం, మమ్మల్ని వదిలేయండి అన్నోళ్ళు చాలామంది ఉన్నారు. 80% ఉన్నారు. ఇకపోతే 2019లో వైఎస్ఆర్సీపీకి ఎందుకు అధికారాన్ని ఇచ్చారు అని కొంతమంది మాట్లాడతారు. దీనికి బాగా దీర్ఘకాలికంగా ఆలోచించండి. 2014లో అనుభవజ్ఞుడికి అవకాశం ఇచ్చారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు, నమ్మబలికాడు. నేను ఇక్కడే ఉన్నాను, నేను రాజధాని ప్రాంతంలోనే నివాసం ఉన్నాను, నాకు ఒక అవకాశం ఏంటి, అవుట్డేటెడ్ పాలిటిక్స్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, నేనంతా లేటెస్ట్ టెక్నాలజీతో ముందుకెళ్తాను, మా నాయన్ని చూసి నాకు ఒక అవకాశం ఇవ్వండి అంటే కనికరంతో ఒక అవకాశం ఇచ్చారు. మొత్తం మీద టెస్ట్ చేసేసారు. చివరికి మళ్ళీ 2024 ఎన్నికలు వచ్చేటప్పటికి ఎవరైతే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలరో వాళ్ళకే అప్పచెప్పారు ఈ రాష్ట్ర బాధ్యతలు. నిజంగా అమ్ముడు పోయేవాళ్ళు, చిల్లరకు ఆశపడేవాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలకే ఆశపడిపోయి ఆ రాష్ట్రం ఎటుపోతే ఏముందిలే, ఎవరు ఎటుపోతే మనకెందుకు, పక్కనోడు పోతే మనకెందుకు, దేశం ఎటుపోతే మనకెందుకు అని చెప్పి మళ్ళీ జగన్మోహన్ రెడ్డికే అవకాశం కల్పించేవాళ్ళు. రాష్ట్రం బాగుండాలి, తలెత్తుకొని బతకాలి, దేశంలో 1 or 2 ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉండాలి అని అనుకున్నారు. కాబట్టే 2024లో కూటమిని అధికారంలో పెట్టారు. నేను మొన్న ఒక పెద్ద ఆయనతో మాట్లాడాను. అమరావతిలో అవినీతి జరుగుతుందంట కదా అంటే, ఆయన నిజంగా పెద్ద చదువుకున్న వ్యక్తి కూడా కాదు, అనుభవజ్ఞుడు. ఒకే ఒక మాట అన్నాడు, కట్టనివయ్యా ఏదో ఒకటి, కట్టిన తర్వాత కదా దానికి ఎంత ఖర్చు అయింది, ఏమైంది, ఖర్చు ఎక్కువ పెట్టారా తక్కువ పెట్టారా, అవినీతి చేశారా అనేది తెలిసేది.
కట్టకముందే దాని మీద అవినీతిని ఆరోపణలు చేసి అది ఆగిపోయిన తర్వాత ఏమొస్తుంది మనకి? కట్టనివ్వండి, చూద్దాం. ఏదో కట్టేది కట్టనివ్వండి. కట్టమనే కదా మన 2024లో ఓట్లు వేసింది మేమంతా. మధ్యలో పోయి దాంట్లో ఏలు పెడితే మరి మేము కోరుకొని ఓటేసిన దానికి ఫలితం ఏంటి? చేయనివ్వండి, ఏదో చూద్దాం. అంటే ఎంత ప్రశాంతంగా ఉన్నారో ఒకసారి ఆలోచించండి. రోడ్లు ఎక్కే రకం కాదండి. ప్రతి చిన్న విషయానికి రోడ్లు ఎక్కేసి శాంతి భద్రతలకి విఘాతం కల్పించేసి ఏదో 4 అంగళ్ళ తగలబెట్టేసి 4 బిల్డింగులు కూల్చేసి మేమేదో పెద్ద గొప్పోళ్ళమని నిరూపించుకునే ప్రయత్నం అయితే చేయరు. వాళ్ళు ఎక్కడ ఎవడికి ఏ రకంగా పెట్టాలో ఆ రకంగా పెడతారు. దయచేసి ఏంటంటే పెద్దలు ఎవరన్నా సరే ఇలాంటి ఆరోపణలు చేసేటప్పుడు కొంచెం ఆలోచించుకొని చేయండి. ఇంకా ముఖ్యమైనటువంటి విషయం, ఒకవేళ ఆంధ్ర వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అమాయకులు కానీ ఉంటే కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయరండి. కనీసం ఈనాటికి ఒక వార్డు కూడా గెలుచుకునే పరిస్థితిలో లేదు కాంగ్రెస్. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివిగల్లోళ్ళు కాబట్టి దాదాపుగా 70 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఏ విధంగా మోసం చేసిందనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ఈరోజు కనీసం వార్డు స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేనటువంటి పరిస్థితికి వచ్చింది. ఆంధ్ర వాళ్ళు చాలా తెలివిగల్లోళ్ళు. ఎప్పుడు కూడా తెలివిగల్లోడు, నేను పెద్ద తెలివిగల్లోడిని బయటకు వచ్చి చెప్పుకోడు, మౌనంగానే ఉంటాడు. ఆ మౌనం అనేది మీ చేతగానితనంగా కానీ మీకు అనిపిస్తే దాని ప్రతిఫలం మీరే అనుభవిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.